నెంబర్ 7 ఈ సాంగ్ షీట్లో నుంచి నెంబర్ 7 యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే అనే కీర్తన పాడదాం. నెంబర్ 7.
హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు మన రెండు చేతులు పైకి ఎద్దాం, దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అది లిరిక్స్ తప్పు ఉంది, థర్డ్ చరణంలో లిరిక్స్ తప్పు ఉంది, అందుకే నాగింది. రైట్. చివరి పాటగా మనందరం కలిసి సంతోషంగా దేవుడిని స్తుతిద్దాం. ఏం పాడదాం అంటారు? ఇందులో మీ ఫేవరెట్ సాంగ్ ఏది చెప్పండి, పాడదాం. త్రీ సిక్స్ అన్నీ నాము. త్రీ సరే, సాంగ్ నెంబర్ 3 అందరం కలిసి నేర్చుకుందాం. మాకు కూడా కొత్త ఈ పాట, అందరం కలిసి నేర్చుకొని పాడటానికి ప్రయత్నం చేద్దాం. సాంగ్ నెంబర్ 3. బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా కష్టముని జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, భగవంతుడా చేస్తావు, నీ నామముకే మహిమను తెచ్చుకుంటావు. ఏమైనా సర్వకృపానిధి, మా పరమకుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి, మా పరమకుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. ఆశీర్వాది ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో నీ గురుచున్నవి.
నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? దేవా నీవే మాతో ఉంటే చాలు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, రక్షించువాడవు, మా పక్షము నిలిచి జయించువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, రక్షించువాడవు, మా పక్షము నిలిచి జయించువాడవు. నాన్న మీరు కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా క్లాప్స్ కొడదాం వాళ్ళందరికీ. చాలా చక్కటి పాటలు కొయిర్ మరి నేర్చుకుని పాడి ఉన్నారు. మరి ఈ సమయంలో మన ప్రశాంత్ అమ్మగారు వచ్చేలోపు దేవరాజు గారు వచ్చి ఒక పాట పాడి దేవుణ్ణి గణపరుస్తారు. ప్రత్యేకమైన స్పెషల్ సాంగ్. అయ్యగారికి నేను నిండు హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 3 సంవత్సరాల దగ్గర ఈ చర్చిలో పాట పాడటానికి అవకాశం ఇచ్చినందుకు అయ్యగారికి నేను మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే సంఘ పెద్దలకు, సెక్రటరీ గారికి, ఆర్కెస్ట్రా వారికి ఏమని వర్ణింతోనో నీ మహిమను, ఏ రీతి వివరింతోనో నీ ఘనతను.
ఏమని వర్ణిల్తోనో నీ మహిమను, ఏ రీతి వివరిల్తోనో నీ ఘనతను, ఏమని వర్ణిల్తోనో నీ మహిమను, ఏ రీతి వివరిల్తోనో నీ ఘనతను. వేణులు పోగాడినా ఎన్నెళ్ళు పాడినా, వేణులు పోగాడినా ఎన్నెళ్ళు పాడినా, నిన్ను కొనియాడుట నా తరమా. ఏమని వర్ణిల్తోను నీ మహిమను, ఏ రీతి వివరిల్తోనో నీ ఘనతను. ఏడు నక్షత్రములు చేతపట్టిన వాడా, వాడికైనా కట్టం నోట కలిగిన వాడా. ఏడు నక్షత్రములు చేతపట్టిన వాడా, వాడికైనా కట్టం నోట కలిగిన వాడా. సువర్ణ దీప స్తంభముల మధ్య, సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుచున్న పరిశుద్ధుడా. ఏమని వర్ణిల్తోను నీ మహిమను, ఏ రీతి వివరిల్తోనో నీ ఘనతను. ఏమని వర్ణిల్తోను నీ మహిమను, ఏ రీతి వివరిల్తోనో నీ ఘనతను. మొదటి వాడా కడపటి వాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా. మొదటి వాడా కడపటి వాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా. మరణము యొక్క తాళపు చెవులు, మరణము యొక్క తాళపు చెవులు, స్వాధీనమందున్న స్తుతి పాత్రుడా. ఏమని వర్ణిల్తోను నీ మహిమను, ఏ రీతి వివరిల్తోనో నీ ఘనతను. ఏమని వర్ణిల్తోను నీ మహిమను, ఏ రీతి వివరిల్తోనో నీ ఘనతను. ఆమె ననువాడా సత్య స్వరూపుడా, అగ్ని జ్వాలలో వంటి కన్నులు కలవాడా.
నను వాడా సత్య స్వరూపుడా అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలవాడా విస్తార జలముల వనిది పోలిన విస్తార జలముల వనిది పోలిన కంఠస్వరము కలిగిన దేవా ఏమని వర్ణిల్తోను నీ మహిమను ఏ రీతి వివరిల్తోను నీ ఘనతను ఏమని వర్ణిల్తోను నీ మహిమను ఏ రీతి వివరిల్తోను నీ ఘనతను వేణులు పోగాడినా ఎన్నడు పాడినా వేణులు పోగాడినా ఎన్నేళ్ళు పాడినా నిన్ను కొనియాడుతా మాతరమా ఏమని వర్ణిల్తోను నీ మహిమను ఏ రీతి వివరిల్తోను నీ ఘనతను. థ్యాంక్ యూ అండి. మరి చక్కటి పాట పాడి దేవుణ్ణి మహిమపరిచారు. ఈ సమయంలో మరి ఉన్న మీ అందరికీ చాలామంది వెళ్ళిపోయారు, అయినప్పటికీ మీరందరూ మరి ఎంతో భక్తి కలిగి విశ్వాసము కలిగి ఆ దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. బయట ఎవరైనా ఉంటే, ఎందుకంటే భోజనాలు అయిపోయినాయి కాబట్టి దయచేసి ఈవెన్ సంఘ పెద్దలైనా సరే వారి యొక్క కుటుంబం దగ్గరికి వచ్చి కూర్చోవలసినదిగా తెలియపరుస్తూ ఉన్నాను. మీ భర్తలు బయట ఉంటే వారిని పిలవండి. ఒకవేళ మీలో ఎవరైనా భార్య బయట ఉంటే వారిని పిలవండి లోనికి. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఆ ఎక్సర్సైజ్ గురించి అందరూ వెళ్ళిపోయినట్టున్నారు, కానీ అది మంచిదే. ఒకసారి ఎవరున్నారో బయట? బయట ఉన్నవారు లోనికి రావాలి దయచేసి. ఫ్యామిలీ అంతా ఒక చోట కూర్చోవాలి. నాన్న రావాలి, వెయిట్ చేస్తూ ఉన్నాము. రండి రండి, రవి గారు మన పద్మా గారి దగ్గరికి రండి. ఇంకా అక్కడ అలా కూర్చున్నవారు ఎవరైనా ఉంటే దగ్గరికి రావాలి. దిస్ ఈజ్ ఆపర్చునిటీ. రవి గారు రండి, ప్లేస్ ఉంది, రండి. ఇంకా రావాలి. మీ జీవితంలో బాగా గుర్తుండిపోద్ది. రావాలి. సుజన్ గారు, జాన్ గారు వచ్చారా? రావాలి, లోనికి రావాలి. అలాగే అరే శాంతి గారు, జీవన్ గారు, తర్వాత పాల్ గారు, ఇంకా బయట ఉన్నారు, వాళ్ళందరూ లోనికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో వదిలే పనే ప్రసక్తే లేదు. ఎదురున్నారు, రండి. కళాభాషిణి గారి యొక్క హస్బెండ్ రావాలి, అందరు లోనికి రావాలి. అంటే నాకు తెలిసిన పేర్లే పలుకుతున్నాను, మిగతా పేర్లు నాకు తెలియదు. కూర్చున్నారు కదా. ఇంకా పాల్ గారు వచ్చారా? పాల్ గారు, ట్రెజరర్ గారు రావాలి. జాన్ గారు, ఇంకా బయట ఇంకెవరున్నారు? మోజెస్ గారు అంట బయట ఉన్నారంట, రావాలి. ఫ్రీగా కూర్చోండి, ఏం పర్లేదు, సీట్స్ ఉన్నాయి, ఫ్రీగా కూర్చోండి.
రావాలి. మోజెస్ గారు వస్తున్నారు, రావాలి. మోజెస్ గారు, కళాభాషిణి గారి పక్కన ప్లేస్ ఉంది మీకు, రావాలి. వెరీ గుడ్. ఇంకెవరున్నారు బయట? ఆ పేరు జైతారా గారు, బెన్నీ గారు రావాలి. ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంటుంది. కూర్చోండి, ఎవరి ఫ్యామిలీ దగ్గర వాళ్ళు కూర్చోండి దయచేసి. ఒకవేళ ఫ్యామిలీ ఎవరన్నా రాలేదు చర్చి దగ్గరికి అంటే వారు ఎక్కడో అక్కడ ఒక చోట కూర్చోండి. రండి, రండి, అందరు రావాలి. సరోజిని గారు, ప్రభాకర్ రావు గారు రావాలి. ఎవరు వెళ్ళొద్దండి, అందరికి ఉంటుందండి మంచి ఎక్సర్సైజ్. రావాలి. చాలా సంతోషం, మీరందరూ హ్యాపీగా కూర్చున్నారు ఫ్యామిలీతో, పిల్లలతో. మన రవికిరణ్ గారు ఒక 2 ఫోటోలు అలాగే ఉండగా తీస్తారు, అవి మీకు బాగా గుర్తుంటాయి. ఇంకెవరైనా ఉన్నారండి బయట? ఎవరు లేరుగా? రావాలి. స్రవంతి గారు వస్తున్నారు, ఇంకా వాళ్ళ హస్బెండ్. ఇంకెవరైనా ఉన్నారా? రావాలి. బయట ఉన్నవారంతా లోనికి రావాలి. వచ్చారు కదా? మీలో ఒక చిన్న ప్రశ్న వేస్తా. 5 times బైబిల్ చదివాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 5 times. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు ఉన్నారు కదా. అయితే మీలో ఆ ముగ్గురులో ఒక్కళ్ళు రండి ఎదరికి. చదివిన ముగ్గురులో ఒక్కళ్ళు రావాలి ఎదరికి. రండి, పర్లేదు, ఎవరైనా పర్లేదు, రండి. ముగ్గురులో ఎవరో ఒకళ్ళు. రండి. ఇక్కడి నుంచి 10వ వచనం నుంచి చివరి వరకు చదవాలి. అమ్మ, అందరూ బైబిల్స్ తీయండి. బైబిల్స్ తెచ్చారా? అందరూ మొత్తం అందరూ బైబిల్స్ తెచ్చారా? తీసుకొచ్చారు కదా, తీయండి. సామెతల గ్రంథము చివరి అధ్యాయం. అయ్యారండి, ప్లీజ్. సామెతల గ్రంథము చివరి అధ్యాయము బైబిల్స్ అందరూ తీయాలి. 10వ వచనం నుంచి చివరి వరకు మన కళాభాషిణి గారు చదువుతారు. మీరందరూ వినాలి, దాంట్లో వినాలి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెల్తి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదుకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు వాడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికెత్తలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె
పంటెను చేత పట్టుకొనును, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడకును, దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రము ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నపు నారబట్టలు, రక్తపు వర్ణ వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుండును, గవని యొద్ద పేరుకొనిన వాడయుండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యతగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇంత పర్యంతము. థ్యాంక్ యూ అండి. ఈ వాక్యము మరి నేను చదివించినప్పుడు చాలామంది స్త్రీల కొరకే చదివిస్తున్నారు అని అనుకుంటున్నారు, కానీ ఇద్దరు ఉన్నారు అందులో. ఒకరు కాదు, ఇద్దరు ఉంటారు అందులో. ఎలా అనేది నేను తెలియపరుస్తాను. ఇప్పుడు ఫ్యామిలీస్ నిలబడాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే నిలబడాలి. కూర్చున్నారు కదా పక్క పక్కనే, వారిద్దరే నిలబడాలి. పిల్లలు కూర్చోండి, వారిద్దరే నిలబడాలి. రైట్. ఇంకెవరైనా నిలబడిన వాళ్ళు ఉన్నారా? బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరుగా? రైట్. మీకు ఇవ్వబడిన షీట్స్ ఒకసారి తీయండి. పిల్లలు కాకుండా నిలబడిన వారు. తీశారు కదా? షీట్ పట్టుకున్నారా? షీట్ పట్టుకున్నప్పుడు బైబిల్ కింద పెట్టి షీట్ ఇలా పట్టుకున్నారు కదా, ఇలా పట్టుకున్నప్పుడు ఈ చేయి ఖాళీగానే ఉంటుంది. ఈ ఖాళీగా ఉన్న చేతితో మీ భార్య చేతిని పట్టుకోవాలి. ఇంక ఇలా పట్టుకోండి, షీట్ ఇలా పట్టుకోండి. ఇలా షీట్ పట్టుకున్నారు కదా, ఈ చెయ్యి ఇట్లా పట్టుకోవాలి. పట్టుకున్నారు కదా, కింద ఇలాగే పట్టుకోండి, ఇలా పట్టుకోండి. ఓకే, పట్టుకున్నారు కదా అందరూ? షీట్లో 10వ నంబర్ సాంగ్ తీయండి. 10వ నంబర్ సాంగ్, 10 సాంగ్. కేవలము కూర్చున్న వాళ్ళు కాకుండా నిలబడ్డ మీరు పాడాలి. ఈ సాంగ్ చూస్తూ పాడాలి. ఎట్టి పరిస్థితుల్లో పాడకపోతే పాడు అని మీ భార్య భర్తతో చెప్పండి, భర్త భార్యతో చెప్పండి. అది తప్పో ఒప్పో షీట్ ఉంది మీ దగ్గర. ఈ చెయ్యి వదలవద్దు. చెయ్యి వదలకుండా పట్టుకుని ఈ చేతి ఇట్లా పట్టుకుని పాడదాం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పు నంటిని నీవు నాతో నుండి ధైర్యం ఇచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు. నీ ఆటంకములు ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకములు ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవును నీవు నాకడున్న నిజమిది రక్షక. జీవితాంతము
రక్షక జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని నేత్రములు మీరు మేట్లి గొలిపేడి చిత్ర దృశ్యములు నను నేత్రములు మీరు మేట్లు గొలిపేడి చిత్ర దృశ్యములు శత్రువగు సాతాను గెల్వ చాలు నీ కృప రక్షక జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని నాదు హృదయమునందు వెలుపట ఆవరించిన శత్రులను నాదు హృదయమునందు వెలుపట ఆవరించిన శత్రులను చదరగొట్టు మరుపు మాపు శీఘ్రముగా నా రక్షక జీవితాంతం వరకు నీకు సేవ సల్పుదునంటిని మహిమలో నీ ముందు తోడి అమ్ము చేర్చెదనంటివే మహిమలో నీ ముందు చోటి అమ్ము చేర్చెదనంటివే ఇహము దాటిన నాక నేను నీడనంటిని రక్షక జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని పాప మార్గము హరికి పోవక పాతయాశల గోరక పాప మార్గము ధరికి పోవక పాతయాశల గోరక ఎప్పుడు నిన్నే వెంబడింపక మన సంగము రక్షక జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని చేయొద్దు పట్టుకునే ఉన్నారుగా చేయి పట్టుకున్నారుగా వెరీ గుడ్. ఈ పాట మీరు పాడుతున్నప్పుడు మరి ఎంతమంది ఆధ్యాత్మికంగా పాడారో నాకు తెలియదు, కానీ యాజ్ ఇట్ ఈజ్ ఇది మీ జీవితం. ఇప్పుడు మనం దేవునితో నిబంధన ఎలా చేస్తున్నామో మీ ఇరువురు కూడా మీ వివాహ సమయంలో అనేకమైన నిబంధనలు చేస్తుంటారు, ఎన్నో గొప్ప నిబంధనలు. వాటన్నిటినీ అమలు పరుస్తున్నాం అనుకుంటాం. అవునంటారా కాదంటారా? కానీ అమలు పరచటం లేదు. ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ ఏంటంటే చేయబట్టుకున్నాం, మీరు సింపుల్గా మీ భార్యను ఒక ప్రశ్న వేయండి. మీరు భర్తలు ఒక ప్రశ్న వేయండి. మీ భర్త భార్యనేయండి, భార్య భర్తనేయండి. ఒకసారి ఎదురు తిరిగి అంటే ఎదురెదురుగా నుంచుని ఒక్క ప్రశ్నే. మీరు అనొచ్చు ఏం ప్రశ్న అండి అని, అందరికీ డౌట్ కదా. ఏమి లేదు, చిన్న ప్రశ్న. నేను దేవునిలో ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? బాగా ఆలోచించేయండి ఈ ప్రశ్న. నేను దేవునిలో ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? భర్తను భార్య అయ్యండి, భార్యను భర్త అయ్యండి. మీరిద్దరూ ఆ ప్రశ్న వేసుకోవాలి. వేసుకుంటే ఏం సమాధానం వస్తుందో మీరు చూడాలి, మాకు చెప్పొద్దు, మీరు చూడాలి. ఈ సమయంలో నేను ఎందుకు మిమ్మల్ని ప్రశ్న వేసుకోమంటున్నానంటే, మనం చాలామందిమి కొంతమంది కుటుంబం అనేది బాధ్యత అనుకుంటున్నారు, కొంతమంది కుటుంబం అనేది భారం అనుకుంటున్నారు, కొంతమంది కుటుంబం అనేది రకరకాలుగా వాళ్ళ ఊహల్లో అనుకుంటున్నారు. కానీ దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, దేవుని దీవెన. మర్చిపోవద్దు. మీరు అనుకోవచ్చు అనా ఏదో ఎలాగో జరిగిపోయిందిలేండి మామ. దేవుని చిత్తము లేనిదే
జరగదు, జరగలేదు కూడా. కాబట్టి మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి. మీరు వేయాలి, నిన్ను చూడాలి. ఇది దేవాలయం, మీరు వేయాలి. అడగండి, ఏం పర్లే. ప్రభాకర్ గారు ఇటు, సరోజిని గారు ఇటు ఉన్నారు. ఏం లేదండి, నేను ఎందుకేమన్నానంటే సమాధానం చెప్తారు, వినండి, సమాధానం కూడా వినండి. ప్రశ్న వేసుకున్న వాళ్ళు ఒక్కసారి వేసుకున్నారు కదా, మాట్లాడుకున్నారు కదా, ఒకసారి మీ భర్తని మీరు మంచిగా ఒక నిమిషం చూడండి, మీ భార్యను మీరు మంచిగా ఒక నిమిషం చూడండి. అంతే, నేనేం కోరుకోవట్లేను. చూడాలి, న్యాయం కాదు, చూడాలి. ఒక్కళ్ళు కూడా చూడాలి. మంగళమేసినకు చూసారా? చూడండి. జస్ట్ ఒక్క నిమిషమే చూడండి, మీ భార్య ఇంకా మీ భర్త ఇంకా. చూసిన వాళ్ళు కూర్చోండి, నేను చెప్తాను. చూసిన వాళ్ళు కూర్చోండి, అందరూ కూర్చుంటారు. చూచారు కదా, చూడలేదా? చాలా ఆలోచనతో చెప్పాను నేను ఈ మాట. మీకు తెలియదు, మనం రకరకాల పనుల్లో పడిపోయి, రకరకాల ఆలోచనలో పడిపోయి, రకరకాల సమస్యలలో ఉండిపోయి, మొదటి ఉన్న ప్రేమ తప్పిపోతుంది చాలా వరకు. ఆ ప్రేమ తప్పిపోకూడదండి. మీలో ప్రేమ తప్పిపోతే కుటుంబం మొత్తం దారి తప్పిద్ది. మీలో భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ తప్పిపోయింది అంటే కుటుంబం మొత్తం దారి తప్పిపోతుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. చాలామంది, నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను, మీ భార్యను చూసి ఎంతకాలం అయింది అండి. ఆయన ఏమంటాడు తెలుసా? రోజు చూస్తున్నాను కదండి అంటాడు. రోజు చూస్తున్నాను కదండి అంటే నేను అన్నా ఒకసారి, ఎవరినో మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా అక్కకి ఒక చిన్న మచ్చ వచ్చింది చూసావా అని. ఏం మచ్చ అన్నాడు. 10 రోజులు అయింది వచ్చాన్న అంటే, నేను చూడలేదే అన్నాడు. మరి ఏం చూసావా అన్న. రోజు మామూలుగా చూస్తున్నాను అన్నాడు. ఒకసారి వెళ్ళి చూడు అన్న. చూడంటే జస్ట్ ఆ మొహం మీద ఒక తెల్లటి మచ్చ వచ్చింది, ఒక తెల్లటి మచ్చ. అప్పుడు అంటున్నాడు నిజమేరా అని. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే మన సొంత వాళ్ళని పట్టించుకోము. ఈ ఫ్యామిలీ సండేలో మీరు నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మన సొంత వాళ్ళు, వీళ్ళు ఎక్కడో బయట వాళ్ళు కాదు, భర్త భార్యలు ఎక్కడో బయట వాళ్ళు కాదు. మీరు ఒక ఫ్యామిలీ, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం ఇది. ఈ కుటుంబాన్ని మనం అశ్రద్ధ చేస్తున్నాం. బాగా గుర్తుంచుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇద్దరు కలిసి రావాలి దేవాలయానికి, చక్కగా నీట్గా. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, మంచిగా తయారవుతారు, బండేసుకుంటారు, వస్తారు, ప్రేయర్ చూసుకుంటారు, మరలా వెళతారు. వాళ్ళు దీవించబడే విధానం వేరుగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నువ్వు వెళ్ళు, నేను వస్తానులే. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ప్రార్థన అయిపోయేటప్పుడు నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. ఈ కాదండి. ఫ్యామిలీ సండే, ఫ్యామిలీ గ్రోత్ అవ్వాలి, ఫ్యామిలీ ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఎదగాలి దేవునిలో అంటే, ప్రతి స్త్రీ ఆ 31వ అధ్యాయంలో ఉన్న వచనాలు ఎప్పుడూ చదువుతుండాలి. నేను ఎప్పుడు పెళ్లి చేసినా ఆ పెళ్లికి ముందు పెళ్లి కూతురుతో కూర్చోబెట్టి చదివిస్తా. ఎందుకంటే దాంట్లో ఎలా తన యొక్క జీవితాన్ని కుటుంబ జీవితంగా మలుచుకోవాలి. పురుషులకి ఏం చదివిస్తానో తెలుసా? ఏం చదివించి ఉంటాననుకుంటున్నారు? దీనితో పాటు ఇంకోటి చదివిస్తా, మనందరికీ తెలుస్తుంది. లవ్ చాప్టర్ అంటారు దాన్ని. ఏ చాప్టర్ అండి? లవ్ చాప్టర్. అంటే చెప్పాలి, ఇది చెప్తే అందరూ నేను సంతోషిస్తా.
ఇది తెలియకపోతే నాకు బాగా సిగ్గేస్తుంది. నేను కాదులేండి, ఒక్క నెలగా నేను అయ్యింది వచ్చి, ఏం ఇబ్బంది లేదు. లవ్ చాప్టర్ అంటే కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం, మొదటి పత్రికలో 13వ అధ్యాయం 13 వచనాలు ఉంటాయి. టోటల్గా ప్రేమ గురించిన వచనాలు. మీరు చదవాలండి. ఇవన్నీ బయట ఎవరో చెప్పరు మనకి. ఆ ప్రేమ గురించి కనుక చదివితే అసలు ఎంత ఫ్యామిలీ ఎంత బాగుంటుందో తెలుసా. నీ కుమారుడు నీ దగ్గరకు వచ్చి ప్రతి విషయం చెప్తాడు, నీ కుమార్తె నీ దగ్గరకు వచ్చి ప్రతి విషయం ఎందుకంటే అంత భరోసా కలిగిద్ది వాళ్ళకి. కానీ మన పిల్లలు మనకి చెప్పట్లా, ఎవరు చెప్తున్నారు? బయట వాళ్ళు చెప్తున్నారు. అలా చెప్పకూడదు, మనకే చెప్పాలి. అంటే మనం ప్రేమను పంచాలి హ్యాపీగా. నేను చిన్న విషయం చెప్పి అమ్మగారికి టైం ఇస్తా. అంటే అందరి జీవితాల్లో ఇది జరిగే ఉంటుంది. మరి మీ జీవితంలో జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ నా జీవితంలో జరిగిన విషయం చెప్తా. బాగా గుర్తు నాకు ఎందుకు. ఒకరోజు మన చెన్నైలో సినడ్ ఆఫీస్ ఉంది, మీ అందరికీ తెలుసు. సినడ్ ఆఫీస్ అంటే మన సెంట్రల్ ఆఫీస్, అది సిఎస్ఐ అంతటికి సెంట్రల్ ఆఫీస్. అక్కడికి బీడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళాం మేము. గురుకుల్లో రాయటానికి వెళ్ళి అక్కడికి నాన్నగారు నేను అక్కడికి వెళ్ళాం. బాగా గుర్తుంచుకోండి, తండ్రులు బాగా గుర్తుంచుకోవాలి. వెళ్ళాం, ఎగ్జామ్ అయిపోయింది. మాకు ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో మేము ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. ఆ రాత్రి అక్కడే ఉండాలి. తెల్లవారిన తర్వాత ట్రైన్ దానికి రావాలి. రూమ్లో ఒక్క బెడ్డే ఉంది. మీరు బాగా అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఒక్క బెడ్డే ఉంది. అప్పటి వరకు నాకు జీవితంలో తెలిసినంత వరకు కూడా మా నాన్నగారి దగ్గర నేను ఎప్పుడూ పడుకోలే. నాకు తెలియదు, ఎందుకంటే ఆయన అంటే మాకు బాగా భయం. అలా ఆయనతో మాట్లాడాలంటే దడ. ఏదున్నా అమ్మతో చెప్పటమే తప్ప నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పే అంత లేదు మాకు. ఏం చేయాలి అక్కడ? ఇప్పుడు మా నాన్నగారి దగ్గర నేను పడుకుంటానంటే తిడతారేమో, కింద పడుకుంటామంటే ఏమంటారు. ఇలా 1 గంట సేపు బాగా మదన పడ్డానండి. ఎందుకు మదన పడ్డా చెప్పండి? అప్పటి వరకు నాన్నంటే ఒక భయంగా చూసామే తప్ప నాన్నంటే ప్రేమగా అమ్మో నాన్నంటే కొడతాడేమో, నాన్నంటే తిడతాడేమో, నాన్నంటే అదే అనే భయం లోన ఉండిపోయింది. కానీ మా నాన్నగారు ఆయన ఆ టైంలో మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ రారా నా పక్కనే పడుకుంది కానీ అన్నారు. ఆ ఒక్క మాటే కళ్ళం నీళ్లు తిరిగినాయి నాకు. ఎందుకని? నాకు భయం వేస్తుంది. ఎందుకు ఆ భయం వేస్తుందంటే అంతవరకు నేను ఎప్పుడు అంత క్లోజ్గా లేను. అప్పుడు కాబట్టి సరిపోయింది. ఆ కాలంలో. ఈ కాలంలో మన పిల్లలతో మనం క్లోజ్గా లేకపోతే వేరే వాళ్ళు క్లోజ్ అవుతున్నారు. బాగా గుర్తుంచుకోండి. చెడు సహవాసాలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు అవి రాకూడదు అంటే మన పిల్లల్ని మనమే మంచిగా కాపాడుకోవాలి. అది కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా చదవాలి. ఎందుకంటే ప్రేమ ఎట్లాంటిది అనేది చాలా చక్కగా పౌలు వివరిస్తాడు. కాబట్టి ఆ ప్రేమను భర్త భార్యకు పంచండి, భార్య భర్తకు పంచండి. ఇద్దరు కలిసి ఎవరికి పంచాలండి? పిల్లలకు పంచాలి. అప్పుడు మంచి క్రైస్తవ కుటుంబం. ఎంత గొప్ప క్రైస్తవ కుటుంబం అంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కోవటానికి కావలసిన శక్తిని మన పిల్లలకు దేవుడు ఇస్తాడు. నేను మొన్న చాలా ఆశ్చర్యపోయా. నాకెవరో చెప్తే విన్నా, సెంట్ ఆన్స్ స్కూల్లో ఎవరో ఉరేసుకు చనిపోయారంటే చాలా పెయిన్ వచ్చింది. చిన్న పిల్లవాడు పాపం, వాడికి ఏం తెలియదు, వాళ్ళ అమ్మ లేదు అనేసరికి వాడికి తట్టుకోలేకపోయాడు. ఎందుకు తట్టుకోలేకపోయాడంటే అలా పెంచలా, ధైర్యంగా పెంచాలి మనం. ప్రేమతో ధైర్యంగా ఈ లోకంలో ఏ సమస్య వచ్చినా మన దేవుడు ఉన్నాడు అనే ఒక భరోసాతో పెంచాలి. అప్పుడు మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మీరందరూ నేనేదో నుంచోమన్నాను కూర్చోమన్నాను చేయబడి ఈ కాదండి.
మీలో ప్రేమ పుట్టాలి. ఆ ప్రేమ దేవునిదై ఉండాలి. ఆ ప్రేమ పిల్లలకి పంచాలి. పంచితే చాలా బాగుంటుందండి. చాలా అసలు ఫ్యామిలీలో మీకు తెలుసు, చిన్నప్పుడు మనం మామూలుగా మన పిల్లలు మన దగ్గరికి ఎలా వచ్చేసేవాళ్ళు, ఆఫీస్ నుంచి రావటంగానే వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా వస్తారా? ఎవరు రారు. అసలు మనం వచ్చినా పట్టించుకోరాళ్ళు. ఎందుకంటే అందరికి సెల్ ఫోన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కానీ కాదు, మా అమ్మ వచ్చింది, మా నాన్న వచ్చాడు, పలకరించాలి అనే రీతిగా మనం జీవించాలి. ఆ జీవితం జీవించాలంటే దైవవాక్యం మనలో ఉండాలి. కాబట్టే నేను ఆ చిన్న ఎక్సర్సైజ్ చేయించి, అంతే తప్ప ఏదో అయ్యగారు అలా చేశాడు అలా కాదండి. మీలో దైవవాక్యపు నీడ ఉండాలి. కాబట్టి అమ్మగారు చెప్పే వాక్యం తర్వాత నేను ఇంకొక 2-3 విషయాలు చెప్తాను మీకు. ఇప్పుడు అమ్మగారు మనం వాక్యంలో నడిపిస్తారు. మొట్టమొదటిగా ఈ సమయాన్ని, ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన సంఘ కాపరి జాకబ్ గారికి, అలాగే పాస్టమ్ గారికి, మరియు సంఘ కార్యవర్గం వారికి, చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు మరియు వందనములు తెలియజేస్తున్నాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిగల మా ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి, మేమందరము ఇక్కడ చేరి ఏ రీతిగానైనా ఇప్పటి వరకు, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని పాటలతోనూ వాక్య ధ్యానముతోనూ అనేకమైన కార్యక్రమముల ద్వారా మిమ్మల్ని మహిమపరిచి ఉంటున్నాం. ఇదిగోనైనా ఈ యొక్క సమయంలోనైనా మీ దాసురాలనైనా నన్ను మీరు నిలువపెట్టి, బిడ్డలతోనైనా మీరు మాట్లాడబోతుండగా మీ యొక్క ఆత్మతో నింపి నాయన, మేము ఏదైతే మాట్లాడబోతున్నామో ప్రతి ఒక్క వాక్య భాగమును నాయన, ప్రతి ఒక్క మాటను అందరికీ ఆశీర్వాదకరంగా ఉండేలాగున సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం వాయిస్ ఆఫ్ ట్రూత్, సత్యస్వరం అనే అంశం ద్వారా మీ ముందుకు రాబోతున్నాను. నాటి దినాలు అంటే పూర్వకాలం, మన జనరేషన్ కాకుండా ముందున్న జనరేషన్లో సహజంగా స్త్రీలకి కొంచెం తక్కువ చూపు ఉండేదన్నమాట. ఎక్కువగా పురుషాధిక్యత ఉండే దినాలు అవి. అలాగే ఏదైనా మంచి చేయాలన్నా కూడా, ఇంకా ఏమైనా మాట్లాడాలన్నా, ఏదైనా చేయాలన్నా అవకాశం ఉండేది కాదు. చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా అది చేయలేము, ఇతరులతో కూడా పంచుకోలేని దినాలలో ఆనాటి స్త్రీలు బ్రతికారు. అలాగే ఏదైనా కూడా ధైర్యంగా ముందుకు రావాలన్నా కూడా భయపడేవారు. ఎందుకంటే స్త్రీలను మాట్లాడనిచ్చేవాళ్ళు కాదు, బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, సమాజంలో తిరిగేదానికి ఉండదు. ఆ దినాల్లో ఆ సమాజం పద్ధతులు, పరిస్థితులు అలా ఉండేటివి. అలాగే మన బైబిల్ గ్రంథంలో కూడా ఇశ్రాయేలు కాలంలో కూడా యూదా ప్రజలు వాళ్ళు స్త్రీలకి అవకాశము ఉండేది కాదు. సమాజ మందిరాల్లోకి వెళ్ళి మాట్లాడటానికి, బోధించడానికి, ఏదైనా మంచి చేయడానికి కూడా అవకాశము ఉండేది కాదు. అలాంటి దినాల్లో కూడా దేవుడు కొంతమంది స్త్రీలను ఎన్నుకున్నాడు. ఆయన పనిని జరిగించడానికి కొంతమంది స్త్రీలు ప్రవక్తలుగా కొంతమందిని ఎన్నుకున్నాడు. అలాగే న్యాయాధిపతులుగా కొంతమందిని ఎన్నుకున్నాడు. ఈరోజు మనం ఒక ప్రవక్తి గురించి తెలుసుకుందాం. ఆ యూదా కాలంలో ఇశ్రాయేలు ప్రజల్లో ప్రాముఖ్యంగా 3 ప్రవక్తినులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే, మొట్టమొదటిగా మిరియాము, మోషే అక్క అయిన మిరియాము. అలాగే యెషయా భార్య, ఆమె పేరు వ్రాయబడలేదు. అలాగే షల్లూము భార్య అయిన హుల్దా అనే
ఈ ముగ్గురు ప్రవక్తినిలు యూదా కాలంలో ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు వారిని ఏర్పరచుకొని వారి ద్వారా ఆయన ఏదైతే మాట్లాడాలనుకున్నాడో వారి ద్వారా మాట్లాడాడు. వారిలో ప్రాముఖ్యంగా మనం ఈరోజు తెలుసుకోబోయేది ప్రవక్తి ఎవరంటే షల్లూము భార్య అయిన హుల్దా. ఈమె మనందరికీ చాలా వరకు తెలుసుంటుంది. అందరూ బైబిల్ చదివారు కదా, చాలాసార్లు చదివామని చెప్పున్నారు. ఆ ప్రవక్తి గురించి కూడా మీరు చదివి ఉంటారు. ఈమె గురించి దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయంలో 22వ వచనం నుంచి 28వ వచనం వరకు, అలాగే 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం నుంచి 20వ వచనం వరకు 2 పర్యాయాలు ప్రస్తావించబడింది బైబిల్లో. ఈమె యోషియా కాలం, యూదా రాజైన యోషియా కాలంలో ప్రవక్తిగా ఉండింది. యోషియా కాలం అంటే యూదారాజు, యూదారాజు 8 ఏండ్ల వయసు ఉన్నప్పుడు రాజ్యాన్ని పరిపాలించడానికి రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. యూదారాజు తన పితరులలాగా, అంటే తనకి ముందున్న రాజులు కొంతమంది దేవునికి విరోధమైన కార్యాలు, అన్ని దేవతల్ని పూజించడము, అన్ని దేవతలకి బలులు అర్పించడము అలా చేస్తూ ఉంటే యోషియా రాజు ఏం చేశాడంటే వాటన్నిటికీ భిన్నంగా దేవునికి భయపడి యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పట్ల విశ్వాసంతో ఉంటూ తన 8 ఏండ్ల వయసులోనే రాజైనప్పటికీ తన పరిపాలనా కాలంలో 8 ఏండ్లప్పుడే తన రాజ్యాన్ని పవిత్రపరచాలని, అంటే యెరూషలేముని పవిత్రపరచాలని, ఇతర దేశాలన్నిటినీ కూడా యూదా దేశాన్ని అంతటినీ పవిత్రపరచాలని నిర్ణయం తీసుకున్నాడు. అలాగే తన 18వ ఏట, అంటే పరిపాలనా కాలంలో 18వ ఏట దేవుని యొక్క మందిరాన్ని శుభ్రం చేయించడానికి, అంటే దేవుని యొక్క మందిరంలో కూడా అప్పుడు విగ్రహారాధనని జరిగించారు తనకి ముందున్న రాజులు. సో అందుకని దాంట్లో ఉన్న విగ్రహాలని అవన్నీ తీసివేయించి పడగొట్టేసి ఆ యొక్క మందిరాన్ని అంతటిని శుభ్రం చేయించడానికి ప్రధాన యాజకుడికి ఆ పనిని అప్పగించాడు. అప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే ఆ మందిరాన్ని అంతటిని శుభ్రం చేయించడానికి పూనుకున్నాడు. కొంతమంది మనుషులను పెట్టుకొని ఆ మందిరాన్ని శుభ్రం చేయిస్తున్నప్పుడు ఆ యాజకుడికి ఒక ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. మోషే ద్వారా రాయించబడిన ధర్మశాస్త్ర గ్రంథము యాజకుడికి దొరికింది. యాజకుడు దాన్ని ఏం చేశాడంటే శాస్త్రి అయిన షాఫాన్కి ఇచ్చాడు. షాఫాను రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ గ్రంథాన్ని చదివి వినిపిస్తాడు రాజుకి. చదివి వినిపించినప్పుడు రాజు ఆ గ్రంథంలో ఉన్న మాటలన్నిటినీ విని పశ్చాత్తాపపడి దుఃఖించి తన వస్త్రాన్ని చింపుకుంటాడు. అంటే ఆ గ్రంథంలో దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు ఇవన్నీ పూర్వకాలంలో ఉండిన తమ పితరులు ఎవరూ చేయలేదు. ఇంత కఠినమైన మాటలు, అన్ని దాంట్లో నిబంధనలు, కట్టడలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎవరూ చేయలేదు, తనకి తెలియదు. సో ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎప్పుడైతే చదివి వినిపించారో అప్పుడు ఆ యొక్క మాటలకు భయపడి పశ్చాత్తాపంతో తన వస్త్రాన్ని చింపుకుంటాడు. తన వస్త్రాన్ని చింపుకున్న తర్వాత ఆయన ప్రధాన యాజకుడైన ఆ యాజకుడిని, తర్వాత శాస్త్రిని, ఇంకా అతనితో పాటు ఒక 3 యాజకుల్ని పిలిపించి ఈ ధర్మశాస్త్ర గ్రంథం గురించి విచారణ చేయండి, అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథం నుంచి యెహోవా యొద్ద విచారణ చేయండి అని చెప్పి వారిని పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే నేరుగా వాళ్ళకి అందుబాటులో ఈ షల్లూము భార్య అయిన హుల్దా ప్రవక్తి యెరూషలేములో ఉండే 2వ ఉపభాగంలో ఆమె కాపురం ఉంటుంది. ఈ షల్లూము ఎవరంటే రాజు యొక్క వస్త్రశాలకు అధిపతి. ఆమె అంతఃపురంలో, అదే 2వ ఉపభాగంలో యెరూషలేములోనే కాపురం ఉంటున్నారు. కాబట్టి వీళ్ళు యాజకులందరూ కలిసి ఆమె దగ్గరికి వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేయడానికి ఆమె దగ్గరకు వెళ్తారు. వెళ్ళి మేము ఇలాగా
ధర్మశాస్త్ర గ్రంథం కనుగొనబడింది. ధర్మశాస్త్ర గ్రంథము రాజు దగ్గర చదివి వినిపించాము. రాజు మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు విచారణ చేయమని అని ఆమెతో వాళ్ళు చెప్తారు. ఆమెతో వాళ్ళు చెప్పినప్పుడు ఆమె దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ యొక్క గ్రంథంలో ఉన్న ఆ మాటలన్నిటినీ, ఏదైతే ఆ గ్రంథంలో వ్రాయబడి ఉన్నదో ఆ మాటలన్నిటినీ గురించి దేవుని దగ్గర విచారణ చేయగా దేవుడు ఏదైతే ఆమెతో మాట్లాడతాడో ఆ మాటలన్నిటినీ ధైర్యంగా ఆమె వాళ్ళకు చెప్తుంది. ఆ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాటను గురించి దేవుడు వాళ్ళకి ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని ధైర్యంగా వాళ్ళకి చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఈ ధర్మశాస్త్రంలో ఉండే గ్రంథంలో ఉండే ప్రతి ఒక్క మాటని దేవుడు నెరవేరుస్తాడు. మీ పూర్వం ఉండిన ప్రజలందరూ కూడా ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న మాటల్ని ఎవరు సక్రమంగా చేయలేదు కనుక దాంట్లో ఉన్న కీడంతటిని కూడా ప్రజలకి ఇస్తాడు. దాంట్లో ఏదైతే వ్రాయపడి ఉన్నదో ఆ మాటలన్నీ కూడా ఏది కూడా తప్పిపోకుండా ప్రతి ఒక్క మాట నెరవేరబడుతుంది అని ఆమె ధైర్యంగా, మీరు వెళ్ళి యూదారాజుతోటి మీరు ఈ మాటలన్నీ చెప్పండి, దేవుడు చెప్పాడు. కానీ ఒకటి మాత్రం నిజము, ఎందుకంటే రాజు, ప్రస్తుతమున్న యూదారాజు దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి దేవుడు యొక్క మాటకు లోబడి ఆయన తన పశ్చాత్తాపపడి దుఃఖపడి తన వస్త్రాన్ని చింపుకొని దేవుని దగ్గర మొరపెట్టాడు కాబట్టి ఈ యొక్క కీడంతా కూడా దేవుడు ఏదైతే చేయబోతున్నాడో అవన్నీ కూడా ఆయన చూడడు. కాబట్టి ఈ కీడు జరుగు దినములు ఆయన చూడడు, నెమ్మదిగా తన పితరుల యొద్దకు పంపబడతాడని చెప్తుంది. ఇలా ఆమె యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో ఇది ఆ యొక్క వచ్చిన భాగంలో ఉన్నది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34:22 నుంచి 28 వరకు ఆ యొక్క ఇదంతా కూడా ఆ యొక్క వాక్య భాగంలో ఉంది. ఇప్పుడు మనం ఆమె గురించి తెలుసుకుందాం. ఆమె యొక్క వ్యక్తిత్వం, ఆమె ఎలా ఉంది, ఎలా ధైర్యంగా మాట్లాడగలిగింది, అవి కొన్ని విషయాలు చూద్దాం. ఆమె ఆధ్యాత్మిక స్థితిలో ఎదిగిన వ్యక్తి. 34వ అధ్యాయము 22వ వచనం ప్రకారం ప్రధాన యాజకుడైన హిల్కియా మరియు శాస్త్రి అయిన షాపాతు మరియు వారితో పాటు మరి 3 యాజకులు, వీళ్ళందరూ యాజకులు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన యాజకులైనప్పటికీ కూడా ఆమె యొక్క ఆధ్యాత్మిక స్థితిని బట్టి వారు ఆమె దగ్గరికి వెళ్ళారు. దేవుని దగ్గర విచారణ చేయమని అడగడానికి ఆమె దగ్గరికి వెళ్ళారు. ఆమె దగ్గరికి యాజకులు వెళ్ళి అడుగుతున్నారు అంటే ఆమె యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంటుందో గ్రహించగలుగుతాం. ఎందుకంటే దేవునిలో ఆమె ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, దేవుని చిత్త ప్రకారము దేవుడు ఏదైతే తనతో చెప్తున్నాడో అది ప్రజలకి చెప్పడము, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆమె దేవుని మీద ఆధారపడి ఉంది. కనుకనే వాళ్ళు వెళ్ళి ఆమె దగ్గర విచారణ చేయగలిగారు. యాజకులతో కూడా దేవుడు మాట్లాడతాడు కదా. యాజకులైనప్పటికీ కూడా వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో సంభాషించి వచ్చారంటే ఆమె ఆధ్యాత్మిక స్థితిలో బాగా పరిణితి చెందిన స్త్రీగా మనము చూడవచ్చు. ఆ కాలంలో యాజకులు మరియు పెద్దలు ఎవరు కూడా స్త్రీని సంప్రదించి వారి యొక్క ఆలోచనలు తీసుకోవడం అనేది ఒక విధంగా చెప్పాలంటే అది గొప్పతనమే ఆ స్త్రీకి. సో అలాంటి ధన్యతను దేవుడు ఆమెకి ఇచ్చాడు. అలాగే ఆమె పరిచర్యలో ధైర్యం కలిగిన స్త్రీగా కూడా చూడగలుగుతున్నాం. రెండవదిగా ఆమె పరిచర్యలో ధైర్యం కలిగిన స్త్రీ. దేవుడు ఆమెకు బయలుపరిచిన ప్రతి ఒక్క విషయం భయపడకుండా, అది ఎలాంటి మాట అయినా, వ్యతిరేక మాట అయినా, మంచి మాట అయినా కానీ వ్యతిరేకమైన మాట అయినా కూడా, ప్రజలకి అది కష్టం కలిగించే మాట అయినా కూడా ఆమె ధైర్యంతో దేవుడు తనతో ఏదైతే చెప్పాడో ఆ మాటలన్నిటినీ ఆమె ధైర్యంతో చెప్పింది. అంటే భయపడలేదు. నేను ఇలా చెప్పానంటే ఎవరైనా ఏమన్నా అంటారేమో, దూషిస్తారేమో, తిడతారేమో, లేకపోతే
వ్యతిరేకమైన మాట చెప్పినందుకు ఎప్పుడు కూడా మనము ఒక వ్యక్తి నుంచి ఆశించేది శుభవచనాలు, ఆశీర్వచనాలు అలాంటివే ఆశిస్తాం. మనము ఏదైనా ఇలా ఉండండి అలా ఉండండి అని కఠినమైన మాటలు చెప్పినప్పుడు దాన్ని మనము అంగీకరించలేం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది తీసుకోవడానికి మనకు మనస్కరించదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈమె ధైర్యంగా రాజుతోనే చెప్పమని చెప్పింది యాజకులకి. మీరు వెళ్ళి ఈ మాటలన్నీ రాజుతో చెప్పండి, ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. ఈ గ్రంథంలో ఏదైతే వ్రాయబడి ఉన్నాయో ప్రతి ఒక్క మాట కూడా దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి మీరు వెళ్ళి ఈ మాటలన్నీ వారికి తెలియచేయండి అని చెప్పింది. అంటే యూదా ప్రజల్లో ఉన్న అవిధేయతను ఆమె ఖండిస్తూ, దేవుడు ఎలాగైతే వారిని ఖండిస్తున్నాడో, దేవుడు వారిని ఎలాగైతే శిక్షించబోతున్నాడో, శిక్షిస్తున్నాడు దేవుడు అని చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలండి. మనం ఏదైనా ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నారు అన్నప్పుడు మనము నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు దీని నుంచి సరిదిద్దుకో అని చెప్పాలంటే కొంచెం ధైర్యమే ఉండాలి ఎవరికైనా కూడా. మనం డైరెక్ట్గా చెప్పలేము ఎవరితో కూడా, ఎందుకంటే వాళ్ళు బాధపడతారు, మన మీద మనసు కష్టం పెట్టుకుంటారు. అందుకని మనం డైరెక్ట్గా ఎవరికి కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పలేం. కానీ ఆమె ధైర్యంగా చెప్పింది ప్రతి ఒక్క మాట. దేవుడు తనకు ఏదైతే బయలుపరిచాడో, దేవుడు తనతో ఏదైతే మాట్లాడాడో ప్రతి ఒక్క మాటను కూడా ఆమె ధైర్యంగా వాళ్ళకి చెప్పి, మీరు వెళ్ళి రాజుతో చెప్పండి యూదా ప్రజల యొక్క అవిధేయతను గురించి, యూదా ప్రజలు ఎలాగుంటున్నారు, వాళ్ళు దేవుని నుంచి తొలగిపోయి ఉంటున్నారు, అన్య ప్రజలతోటి కలిసిపోయి ఉన్నారు, అన్యమత ఆచారాలన్నిటినీ కూడా ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి దేవుడు ఇచ్చిన కట్టడలను, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను అన్నిటినీ విడిచిపెట్టి ఉన్నారు. కాబట్టి వారిని నేను తప్పకుండా శిక్షిస్తాను అని దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటని కూడా ఆమె ధైర్యంతో వాళ్ళకి ప్రకటించింది. అలాగే మూడవదిగా ఆమె విశ్వాసంతో జీవించింది. విశ్వాసంతో జీవించింది ఆమె యొక్క విశ్వాస జీవితం. ఆ రోజుల్లో ఆమె ఒక అధికారి భార్య. ఆమె భర్త అయిన షల్లూము రాజవస్త్రశాలకు అధిపతిగా ఉన్నాడు. అంటే ఆమె ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీ. కానీ అంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా ఆమె దేవుని అందున్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, దేవునితో ఉన్న సంబంధాన్ని విడిచిపెట్టలేదు. దేవుని యందు భయము భక్తి కలిగి, అలాగే దేవునితో ప్రతినిత్యము గడుపుతూ, తన ఉన్నత స్థితిలో ఉన్నా కూడా, తను మంచి స్థితిలో ఉన్నా కూడా తనకి దేవుని పట్ల విధేయత కలిగి, విశ్వాసము కలిగి, ప్రతినిత్యము దేవునిలో గడుపుతూ, దేవునితో మాట్లాడుతూ జీవిస్తూ ఉంది. ఆమె యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి దేవుని యొద్ద విచారణ చేయడానికి రాజు పంపించగలిగాడు. ఆమె ఎంతటి విశ్వాసం కలిగి ఉన్నదో రాజు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆమె దగ్గరికి యాజకుల్ని పంపించాడు విచారణ చేయడానికి. యాజకులు 5 మంది వచ్చి ఆమె దగ్గర విచారణ చేశారు. ఎందుకంటే ఆమె యొక్క విశ్వాస జీవితాన్ని, ఆమె ఉన్నది ప్రజల మధ్యలోనే, యెరూషలేము కాపురస్తుల మధ్యలోనే, రాజు అంతఃపురంలో కాకుండా ఉపభాగంలోనే ప్రజలకు సమీపముగా, అంటే ప్రజలకి అనుకూలంగా ఆమె కాపురం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆమెను చూస్తూనే ఉన్నారు. ఆమె యొక్క విశ్వాస జీవితాన్ని, ఆమె దేవునిలో ఎలా ఉంది అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఆమె మాటని వినడానికి ఇష్టపడ్డారు. అలాగే ఆమె జ్ఞానవంతురాలు. 4వదిగా ఆమె జ్ఞానవంతురాలు అని ఎలా చెప్పగలవంటే, ఆమె ఉన్నత స్థితిలో ఉంది. అలాగే ఒక ఉన్నత స్థితిలో ఉన్న భర్తకు భార్యగా ఉంది. ఆ అంతఃపురంలో పని చేయాలి, అట్లా ఉండాలి అంటే జ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి ఆమెకి జ్ఞానము కలిగి ఉంది. కొన్ని గ్రంథాల్లో ఆమెను గురించి ఆమె పండితురాలు అని కూడా వ్రాయబడి ఉంది. ఆ పండితురాలు కాబట్టి దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకొని, ఆమెకున్న జ్ఞానాన్ని బట్టి,
దేవుడు ఆమె ఇంకా అధికమైన జ్ఞానాన్ని ఇచ్చి ఒక జ్ఞానవంతురాలు ఎలాగైతే ప్రవర్తిస్తుందో ఆ విధంగా జ్ఞానం కలిగి దేవుని సందేశాన్ని రాజుకు మరియు అధికారులకు తెలియజేసింది. ఒక సందేశాన్ని, ఒక వ్యతిరేకమైన సందేశాన్ని అధికారులకు రాజుకు తెలియజేయాలి అంటే జ్ఞానం ఉండాలి. ఎలా వాళ్ళతో మాట్లాడాలి, ఏ విధంగా చెప్తే ఆ యొక్క మాటలను వాళ్ళు స్వీకరిస్తారు అనే ఆలోచన కలిగి తన జ్ఞానం కాకుండా దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చే ఆ జ్ఞానంతో ఆమె ధైర్యంగా వారితో సంభాషణ చేయగలిగింది. ఇలా ఆమె యొక్క జీవితంలో ఈ యొక్క 4 విషయాలు బట్టి ఆ యొక్క రాజు యోషియా రాజు ఆమె దగ్గరికి యాజకుల్ని పంపించాడు. ఇలాగే మన యొక్క జీవితంలో కూడా ఈమె ఏ విధంగా అయితే తన యొక్క ఆధ్యాత్మిక స్థితిలోను మరియు ధైర్యం కలిగిన స్త్రీగాను మరియు విశ్వాసములోను జ్ఞానము కలిగి జీవించడంలోను ఈ యొక్క 4 విషయాల్లో ఆమె ఒక ప్రవక్తిగా, అంటే అనేక మంది ప్రజలకు దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను యూదా దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలియచేయాలి అంటే ఈ యొక్క 4 లక్షణాలు కలిగి ఉన్నది. కాబట్టి దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకొని ఆమె ద్వారానే ఆ కాలంలోనే యోషియా రాజు కాలంలోనే ఇర్మియా ప్రవక్త కూడా ఉన్నాడు. కానీ ఆయన వేరే ప్రాంతంలో ఉన్నాడు. ఈమె ఆ ప్రాంతంలోనే నివసిస్తూ ఉన్నది. కాబట్టి దేవుడు ఆమెని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఈ యొక్క 4 ఈ యొక్క స్థితి ఆమె యొక్క జీవితంలో ఉన్నది కనుకనే దేవుడు ఆమెని ఏర్పాటు చేసుకుని మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక తలాంతును ఇచ్చి ఉంటాడు. ప్రతి ఒక్కరికి తలాంతులు అనేటివి ఉన్నాయండి. అవి కొంతమంది వాటిని గుర్తిస్తున్నాము, కొంతమంది గుర్తించలేకపోతున్నాము. గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే వాటిని సద్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఇచ్చే ఆ తలాంతుల్ని మనము దేవుని సన్నిధిలో ఆయన సేవ కొరకు మనము సద్వినియోగం చేసుకుంటే ఇలాగే ఈ యొక్క స్త్రీలాగే మనం కూడా కొనియాడబడతాం. ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చిన జ్ఞానం కానీ, ఇచ్చిన విశ్వాసం కానీ, ఇచ్చిన ధైర్యం కానీ ప్రతి ఒక్కటి కూడా మనలో అన్నీ ఉంటాయి. అన్ని లక్షణాలు మనకు ఉంటాయి. జ్ఞానం కూడా ఉంది. స్త్రీకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో ప్రతి ఒక్క ఆలోచన, మ్యాక్సిమము స్త్రీలే ఎక్కువ కుటుంబంలో బాధ్యతను తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే భర్త విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, మిగిలిన అత్తమామల విషయంలో కానీ, ఇంట్లో ఉండే బంధువుల విషయంలో కానీ ప్రతి ఒక్కరి విషయంలో కూడా బాధ్యత తీసుకునేది ఎక్కువగా స్త్రీలే. ఎందుకంటే ఆ యొక్క బాధ్యత తీసుకోవడం అనేది, తీసుకొని వాళ్ళందరినీ నడిపించాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం లేకుండా ఎవరికి ఏ సమయంలో ఏది అందించాలో అవి అందించాలి. జ్ఞానం లేకపోతే అవన్నీ చేయలేం కదా. సో దేవుడు మనకందరికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు, అలాగే ధైర్యాన్ని ఇచ్చాడు, అలాగే విశ్వాసాన్ని ఇచ్చాడు. మనందరం కూడా దేవునిలో విశ్వాసం కలిగి జీవించాలి. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి కష్టాలు ఎదురైనా కూడా మనమందరము దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ, దేవుని మాటను వింటూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతినిత్యము వాటిలో మనము ముందుకు సాగిపోగలము. దేవుడు ఇచ్చిన ఈ యొక్క జ్ఞానాన్ని బట్టి ఆమె ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా రాజుకు తెలియచేసింది. అలాగే ఓదార్పును కూడా కలుగజేసింది. ఏమని? రాజు ఈ మాటలన్నీ విని పశ్చాత్తాపడినప్పుడు రాజుకి ఏం చెప్తుంది అంటే, ఈ యొక్క కీడంతా కూడా, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో ఈ కీడంతా కూడా నీవు చూడవు. ఎందుకంటే నీవు దేవునికి నమ్మకమైన వాడికి, దేవుడు నీ యొక్క ప్రార్థనని ఆలకించి ఉన్నాడు, నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి నీకు ఈ కీడుని నీవు చూడవు అని ఆమె రాజుకి ఓదార్పు మాటలు కూడా తెలియజేసింది. సో ఇంకా ఈమె
ఈమెలాగే దేవుడు ఎవరినైనా కూడా, మనల్నైనా కూడా దేవుడు తన పనికి ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు అంటే, దేవునికి మన యొక్క హృదయాలన్నీ, మన హృదయ స్థితి దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి, మన యొక్క హృదయ స్థితిని బట్టి మనల్ని ఎప్పుడు ఎలా ఆయన సేవలో వాడుకోవాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయనకి అనుకూలమైన హృదయం కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆయన పనికి వాడుకుంటాడు. మన ద్వారా కూడా ఎన్నో విషయాలు మనము ధైర్యంగా ఇతరులకి చెప్పగలిగే స్థితిని మనకు దేవుడు దయచేస్తాడు. ఏదైనా మన పక్కన వాళ్ళు, మన స్నేహితులు, మన బంధువులు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా బాధలో ఉన్నప్పుడు, ఎవరికి చెప్పుకోలేక మనతో షేర్ చేసుకున్నప్పుడు, మనము దేవుని సహాయంతో, దేవుడి ఇచ్చిన జ్ఞానంతో వారికి మంచి సలహాలు ఇవ్వగలం. మంచి సలహాలు ఇచ్చి వాళ్ళని కూడా దేవుని యొక్క సన్నిధికి నడిపించగలము. అట్టి జ్ఞానాన్ని మీ అందరికీ కూడా దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం కలిగి మనం జీవించినప్పుడు ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. అలాగే మనము ఒక దేవుని పట్ల విశ్వాసము, నిశ్చయత కలిగి ఉండాలి. దేవుని పట్ల విశ్వాసము, నిశ్చయత కలిగి జీవించినప్పుడు, దేవునిపై నమ్మకం ఉండి దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు మనలో కూడా ఒక నిశ్చయత అనేది కలుగుతుంది, ఒక స్థిరత్వం. ఏమని మనం కూడా ఇతరులతోటి ధైర్యముగా మాట్లాడగలము. ఏదైనా మంచి సలహాలను ఇవ్వుటలో ధైర్యంగా మనము చెప్పగలము అనే నిశ్చయతని మనము దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. అలాంటి నిశ్చయతలో మన మాట మీద ఇతరులకి నమ్మకం కలగాలి. మనం ఏదైనా చెప్పినప్పుడు అది దేవుని మాటగా స్వీకరించి, దేవుడు మనతో వీళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు అని ఒక నిశ్చయత, ఒక స్థిరత్వము కలిగి మనము జీవించాలి. ఆ నిశ్చయత, విశ్వాసము మనలో ఉన్నప్పుడు మనం ఏ సమస్య వచ్చినా కూడా దేనికి కూడా మనము భయపడకుండా జీవించగలుగుతాము. అలాగే దేనికైనా కూడా ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. మనము ఏ పని చేస్తున్నా కూడా, ఏ కార్యక్రమం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా ప్రణాళిక అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ప్రణాళిక లేకుండా ఏ కార్యక్రమాన్ని చేయం మనం. ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారము ఒక ప్రణాళిక వేసుకొని రాసుకోవడం కానీ, లేకపోతే ఒక ప్రణాళిక ప్రకారము ప్రతి ఒక్కటి చేస్తాము. అలాగే మన యొక్క కుటుంబ జీవితానికి కూడా ఒక ప్రణాళిక అనేది ఉండాలి. కుటుంబంలో ప్రతి ఒక్క అంశంలో కూడా ఒక పద్ధతి ప్రకారము, ఒక ప్రణాళిక ప్రకారము మనము దేవుని సహాయంతో మనము ముందుకు వెళ్తే మన యొక్క జీవితాల్లో దేవుడు మనకు చేయాల్సిన మంచిని చేస్తాడు. దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాల్సిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలము. ఇలాంటి జీవితాన్ని మనం అందరం కూడా జీవించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ప్రస్తుతం నివసిస్తున్న ఈ రోజుల్లో మనము అపాయకరమైన రోజుల్లోనే ఉన్నాము. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు మనం ఎన్నో వింటున్నాము, ఎన్నో చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవుని మీద ఎక్కువగా ఆధారపడాలి. దేవుని మీద ఎక్కువగా ఆధారపడి ధైర్యంగా జీవించాలి. ఎందుకంటే అనేకమైన పరిస్థితులకు మనము త్వరగా లొంగిపోకుండా ప్రతిదానికి భయపడుతూ ఉంటాం. అలా భయపడుతూ ఉన్నప్పుడు సమస్యలు, ఎవరైతే భయపడతామో వాళ్ళకే సమస్యలు వస్తాయి. ఎందుకంటే ధైర్యంగా పోరాడగలిగే వాళ్ళకి, ధైర్యంగా వాళ్ళు ఉండగలిగినప్పుడు దేన్నైనా కూడా ఫేస్ చేస్తారు, ధైర్యంతో ఫేస్ చేస్తారు. అలాగే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే నమ్మకం, మనము దేవుని మీద ఆధారపడి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనము ఏ పని చేసినా కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన కుటుంబంలో మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దేవుడు వాటిల్లో మనకు సహాయం చేస్తాడు అనే నమ్మకం కలిగి ధైర్యంగా ముందుకు మనము వెళ్ళాలి. ఇలా అననుకూలమైన పరిస్థితుల్లో కూడా, స్త్రీకి ప్రాముఖ్యత లేని రోజుల్లో కూడా ఆ హుల్దా అనే ప్రవక్తి ఏ విధంగా ధైర్యంగా వారికి సందేశాన్ని అందించిందో, ఆమె యొక్క విశ్వాస జీవితము, అలాగే ఆమె యొక్క ధైర్యము, ఆమె యొక్క
నిశ్చయత ఇలాంటివన్నీ కూడా మనలో కూడా కలిగి మనమందరము కూడా దేవునిలో ముందుకు కొనసాగాలని మీ అందరికీ దేవుని యొక్క పరిశుద్ధ నామములో హృదయపూర్వకంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. థ్యాంక్ యూ అమ్మగారు. మరి చక్కగా హోల్దా గురించి చాలా స్పష్టముగా ఎక్కువ టైం తీసుకోకుండా మంచిగా వివరించారు. అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఉదయకాలంలో ఇప్పుడు మంచి మెసేజెస్ మనం విని ఉన్నాం. మరి ఇంకా ఒక్క 20 నిమిషాలే మనకు టైం ఉంది. ఎందుకంటే 4 అంటే 4కి కంప్లీట్ చేసేస్తాను నేను. టైం అంటే టైమే కాబట్టి 20 నిమిషాలు ఇంకొక ఎక్సర్సైజ్. అయ్యో అంటున్నారా? చిన్న ఎక్సర్సైజ్ అది. మీరు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మనకు అందరికీ స్నాక్స్ చక్కటి పకోడీ టీ ఏర్పాటు చేశారు బయట. వెళ్ళేటప్పుడు అందరూ తీసుకుని సంతోషంగా వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమం, ఈ ఫ్యామిలీ రిట్రీట్ నిమిత్తమై పుట్ల బెన్నీ గారు 1000 రూపీస్, పుట్ల నిఖిల్ చంద్ 1000 రూపీస్, పుట్ల నిచ్చల్ చంద్ 1000 రూపీస్, సంధ్య మాధురి లంకిశెట్టి గారు 20 లీటర్స్ ఆయిల్, అలాగే 20 లీటర్స్ కర్డ్ పెరుగు ఇచ్చి ఉన్నారు. కోపెల్లి సరోజిని గారు 50 కేజెస్ రైస్ 3000 రూపీస్ ఇచ్చి ఉన్నారు. అలాగే జీ సుజన్ గారు మరి 2000 రూపీస్ ప్లస్ దాల్ ఇచ్చి ఉన్నారు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంకా ఎవరైనా ఇచ్చి ఉంటే తప్పనిసరిగా చదువుతాం. మీ ప్రోత్సాహం, మీ యొక్క గివింగ్ నేచర్ సంఘమునికి ఎంతో అవసరం. అలాగే ఎగ్జామ్ రాసిన వారికి 3 ప్రైజెస్ ఉన్నవి, ఫస్ట్, సెకండ్, థర్డ్. మరి ఎవరు ఎగ్జామ్ రాశారో మీకే తెలుసు. ఈ ప్రైజెస్ నేను ఆ పేర్లు కనుక్కునే లోపు ఒక చిన్న స్పెషల్ సాంగ్ పాడినప్పుడు మీ పిల్లలు బయట ఉన్నారు, అవునా కాదా? యూత్ ప్రాముఖ్యంగా వాళ్ళని మీ దగ్గర తెచ్చిపెట్టుకోవాలి. అప్పుడు ఆ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇందాక ఫ్యామిలీస్ ఇద్దరికి అయింది కదా, ఇప్పుడు ఫ్యామిలీ అంతటికి, ఏది పిల్లలకు మీకు కూడా. కాబట్టి అందరూ తప్పనిసరిగా బయట ఉన్నవారు కూడా లోనున్నవారు కూడా అందరు లోనికి రావాలి. ఎందుకంటే చివరిది అది. ఇక దాని తర్వాత చిన్న ప్రార్థన ఉంటుంది, క్లోజింగ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళని కూడా పిలవండి. అంతలో మన పాప వచ్చి చిన్న పాట పాడుతుంది. నేను అంతలో ఎగ్జామ్ రిజల్ట్ తీసుకొస్తాను మీ దగ్గరకు. ఆ పిల్లల్ని కూడా పిలవండి. బయట ఉన్న పిల్లల్ని, బయట ఉన్న వారిని అందరినీ లోనికి పిలవలసిందిగా మనవి చేస్తున్నాం. ఒక అరగంటలోపు ప్రోగ్రాం అయిపోతుంది, దయచేసి గమనించండి. రుద్రపాటి తేజ్ కుమార్ గారు ఫ్యామిలీ 20,000 ఫ్యామిలీ రిట్రీట్ నిమిత్తమై మనకి ఇచ్చి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఒకసారి వారికి కూడా క్లాప్స్ కొడదాం. ఎందుకంటే 20,000 అంటే సామాన్యం కాదు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నిన్ను ప్రేమ, విడువలేను
థ్యాంక్ యూ నాన్న, మంచి పాట పాడావు, బాగా పాడావు. నెక్స్ట్ కార్యక్రమం మళ్ళా ఫ్యామిలీ రిట్రీట్ పెట్టేసరికి మన యూత్ బాయ్స్ ఒక మంచి పాట పాడతారు. ఆ విధంగా మేము తర్పిచ్చేస్తాం. ఇప్పుడే అడిగాం, కాకపోతే టైం వారికి ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ పాడతారు కదా యూత్ బాయ్స్, నేను అడిగేది. వెరీ గుడ్. కాబట్టి అందరూ పాడటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎగ్జామ్ రిజల్ట్ చాలా స్పష్టంగా 5, 6 స్క్రూట్నీ చేసి దీన్ని మనకు ఇచ్చారు. ఇందులో ఇక నో డౌట్, ఎందుకంటే ఇంతమంది స్క్రూట్నీ చేసిన తర్వాత ఎవరు దీనిని రకరకాలుగా అనుకోవటానికి వీలు లేదు. కాబట్టి మరి ఎగ్జామ్ రిజల్ట్ వెల్లడి చేసే ముందు ఫ్యామిలీస్ అన్నీ వచ్చారండి, వచ్చారుగా అందరూ. బయట ఎవరు లేరుగా, పిల్లలు కానీ ఎవరు, పెద్దవాళ్ళు కానీ ఎవరు లేరుగా. దయచేసి ఉంటే పిలవండి. నేను ఒక చిన్న, అంటే ఏం లేదు, చిన్నదే. వాళ్ళు వచ్చేలోపు మరి ఎగ్జామ్ రిజల్ట్ చెప్పి వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాను. ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తూ ఉన్నాను. అదే 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 జస్ట్ వాళ్ళ ఇంటెన్షను. ఫస్ట్ ప్రైజ్ వద్దంటండి, ఎవరిద్దు అంటున్నారు. కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వట్లేదు, కన్సోలేషన్ ప్రైజ్తో స్టార్ట్ చేయమంటున్నారు. అంటే 3 ప్రైజులతో పాటు ఇంకొక ప్రైజ్ కూడా యాడ్ చేశారు. కాకపోతే ముందే యాడ్ చేశారు ఉండయి, ఈ రిజల్ట్ రాకముందే అనుకున్నారు, అందుకని ఇప్పుడు కాదు. కాబట్టి దయచేసి గమనించండి. కన్సోలేషన్ ప్రైజెస్ అమ్మగారు ముందుకెళ్తే వాళ్ళు పిలిచిన వెంటనే వస్తారు, అమ్మగారు అందిస్తారు. ఇద్దరు అమ్మగారులు కలిపి ఇస్తారు కన్సోలేషన్ ప్రైజెస్. జి సుజన్ గారు కన్సోలేషన్ ప్రైజెస్ వచ్చింది. జి సుజన్ గారు రావాలి, క్లాప్స్ కొడదాం. అలాగే థర్డ్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేస్తున్నాను. థర్డ్ ప్రైజ్ విలియం బెన్నీ గారు పుట్ల. విలియం బెన్నీ గారు పుట్ల. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ మన ఇద్దరు అయ్యగారులు, ప్రేమ్ కుమార్ అయ్య గారు అలాగే పాల్ సంజయ్ గారు వచ్చి సెకండ్ ప్రైజ్ ఇస్తారు. సెకండ్ ప్రైజ్ కె కళావాషిని గారు. కె కళావాషిని గారు. థ్యాంక్ యూ అండి. నేను ఇస్తాను. థ్యాంక్ యూ అండి. ఇక ఫస్ట్ ప్రైజ్ ఇవ్వద్దన్నారు కాబట్టి ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎన్. ఎన్ ఇంటి పేరుతో ఎవరు రాశారు మరి? అందరిది ఎన్నేనా?
రాసిన వాళ్ళందరిది. మేరీ హేమలత అండ్ షైనీ డేవిడ్. ఓకే, మన గెస్ట్ గారు, పాస్టర్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒకసారి రాసిన వాళ్ళందరూ నిలబడరా? రాసిన వాళ్ళు, ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ నిలబడండి సార్. ఎక్కడెక్కడున్నా నిలబడండి, పర్లేదు. రాసిన వాళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15 మెంబర్స్ టోటల్గా. మీ 15 మెంబర్స్కి నేను బుధవారం ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తాను, కాబట్టి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవిస్తాడు. ఒకసారి క్లాప్స్ కొడదాం రాసిన వాళ్ళకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి ఈ సమయంలో మన చీఫ్ గెస్ట్గా వచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి షాల్ అండ్ బొకే అందించవలసిందిగా ప్యారిష్ కమిటీ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు ముందుకు రావాలి. ప్యారిష్ కమిటీ వారు ముందుకు వచ్చినట్లయితే మరి అయ్యగారికి, అమ్మగారికి చిన్న ఫెలిసిటేషన్, హానరబుల్ ఫెలిసిటేషన్. రావాలి. ఎవరు లేరా ప్యారిష్ కమిటీ వాళ్ళు? రండి అమ్మ, రండి, రావాలి. అన్న ఒక 2 చైర్స్ అక్కడ. ఈ సమయంలో మరి షాల్ ధరింప చేయవలసినదిగా అమ్మగారు, అలాగే ఉమెన్ షాల్ అయ్యా అట్లా షాల్ అమ్మగారు ప్లస్ ఉమెన్ మెంబర్స్ అందరు కలిసి షాల్ ధరింప చేయండి. ఇటు రండి సరోజిని గారు, షాల్ ధరింప చేయండి. సెక్రటరీ గారు ఒక బొకే ఇస్తారు. జీవన్ గారు, సతీష్ గారు కలిసి అయ్యగారికి బొకే అందిస్తారు. అలాగే ట్రెజరర్ గారు అమ్మగారికి బొకే అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో గిఫ్ట్లు అందరికి ఇస్తామండి, నో డౌట్. ఇక చివరిగా మనం చివరి సెషన్లోకి వచ్చాం. ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఫ్యామిలీ వైజ్గా ఒకసారి కూర్చోండి. ఫ్యామిలీ వైజ్గా కూర్చున్నారు కదా.
పిల్లలతో సహా, పిల్లలతో కూడా. చివరిగా ఈరోజు మనం ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. మళ్ళా ప్రార్థనతో ఎండింగ్ అవుతుంది ప్రోగ్రాం అంతా. దయచేసి మీ పిల్లలు మీ దగ్గర ఉంటే ఒకసారి అందరూ లేచి నిలబడదాం. మీ పిల్లల చేతులు పట్టుకోండి. మీ పిల్లల చేతులు అటు ఇటు. మీ ఫ్యామిలీ అంతా చెయ్యి పట్టుకోవాలి. ఫ్యామిలీ అంతా చెయ్యి పట్టుకోండి. మీ ఫ్యామిలీ అంతా చెయ్యి పట్టుకోవాలి. పిల్లల చేతులు కూడా పట్టుకోవాలి. అందరూ లేచి నిలబడి చేతులు పట్టుకుని ఒకసారి మీ చేతులు పైకి ఎత్తండి. పట్టుకున్న చేతులు పట్టుకున్నారు కదా? లేచిన మట్టుకే పట్టుకున్నారు కదా? ఓకే, చిన్న ప్రార్థన చేసుకోండి కళ్ళు మూసుకుని. దేవా, నా పిల్లలు మీ ముందు నేను పెడుతున్నాను. నా కుటుంబం దీవించబడాలి అని ఎవరికి వారే ప్రార్థన చేసుకోవాలి. చివరిగా ఈ ఫ్యామిలీ రిట్రీట్ అంతటినీ దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. వచ్చే సంవత్సరం ఇంకా గొప్ప ఆధ్యాత్మికమైన సత్యాలు తెలుసుకోవాలని ఎవరికి వారే ప్రార్థన చేసుకోవాలి. ఎవ్వరు ఖాళీగా ఉండవద్దు. ఖాళీగా ఉండవద్దండి. ప్రార్థన చేసుకోవాలి. ఎవ్వరు కన్నులు తెరవద్దు. అందరము కలిసి పల్లవి ఒక చరణం పాడుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా. అందరూ మీ చేతులు వదలకుండా పాడండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవు, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నిన్నే, ఆరాధింతుము నిన్నే. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. అందరూ పాడాలి. హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరము చేతులెత్తుకొని పైకి హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు చేతులెత్తుదాం. అయా ఇది నా కుటుంబం అని ఎవరికి వారే ఒక్క క్షణం దేవునితో మాట్లాడుదాం. అయ్యా ఈ ఫ్యామిలీ రిట్రీట్ అంతటిని బట్టి మీకు వందనములు, స్తోత్రములు అని ఎవరికి వారే ఒక్క క్షణం
మీ మనస్సు నిండా ఒక గొప్ప కృతజ్ఞతా భావముతో దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్పుదాం హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం, నిశ్శబ్దముగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారు చిన్న ప్రార్థన చేస్తారు. పరలోక ప్రార్థన దీవెనతో ఈ ఫ్యామిలీ రిట్రీట్ని ముగించుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రవ్వా. నీ సన్నిధానములో ఈరోజు ప్రవ్వా ఫ్యామిలీ రిట్రీట్గా మేము జరుపుకుని ఉన్నాం ప్రవ్వా. ఫ్యామిలీస్గా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా. నాయన కుటుంబాలతో నీ సన్నిధిలో ఈ రోజంతయు గడిపి ఉన్నారు ప్రవ్వా. నాయనా ఈరోజు నీ సన్నిధిలో విన్న ప్రతి ఒక్క మాట వారి హృదయాల్లో భద్రపరుచుకుని కృపను వారికి దయచేయమని అడుగుచూ ఉన్నాం. ఫ్యామిలీగా వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా. రాలేని బిడ్డలకు మరొక తరుణాన్ని మీరు అనుగ్రహింప చేస్తారని మేము నమ్ముచూ ఉన్నాం ప్రవ్వా. నీ సన్నిధిలో పాటలతో నైనా వాక్యంలో ప్రార్థన ద్వారా నైనా నిన్ను మహిమపరిచాము, ఘనపరిచాము ప్రవ్వా. మా ప్రార్థనలను మీరు ఆలకిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు ప్రవ్వా. మరి ముఖ్యంగా వాక్య పరిచర్య చేసిన ప్రవ్వా అయ్యగారిని, ప్రశాంత్ అయ్యగారిని, అమ్మగారిని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. వారి పరిచర్య జీవితాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. అనేక ఆత్మలను రక్షించే బిడ్డలుగా వారిని మలిచినందుకు నీకు వందనాలు ప్రవ్వా. వారి పరిచర్య జీవితంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పటికీ ప్రవ్వా నైనా వాటి ద్వారా వారి విడుదల పొందుకొని అనేకుల మధ్య సాక్షిగా నిలబెట్టిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. కుమార్తెను, కుమారుని కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చదువుతున్నప్పుడు చక్కటి జ్ఞానమిచ్చి నడిపించండి ప్రవ్వా. మరి ముఖ్యంగా ఈ ఫ్యామిలీ రిట్రీట్ కొరకు ప్రవ్వా ప్యారిష్ కమిటీ, కౌన్సిల్ మెంబర్స్, ఉమెన్ ఫెలోషిప్, చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఎంతగానో సహకరించి ఉన్నారు ప్రవ్వా. ఆ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా. మాణిక్యాలరావు గారిని కూడా దీవించి ఆశీర్వదించండి. గోపాలను దీవించి ఆశీర్వదించండి. మాతో పాటు పరిచర్య చేస్తున్న ప్రేమ అయ్య గారిని నైనా, అలాగే నైనా సంజయ్ అయ్య గారిని, ఇవంజలి అమ్మగారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ పరిచర్య జీవితంలో ప్రవ్వా మేము నమ్మకముగా, నిజాయితీగా ముందుకు కొనసాగలిగే ఆ కృపను మా అందరికీ అనుగ్రహింప చేయమని అడుగుచూ ఉన్నాం. నేను ఇక్కడ మోకరించి ప్రవ్వా నిలబడి అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు ప్రవ్వా. ఈ కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించండి. మరలా మేము నీ సన్నిధికి చేరు వరకునైనా, ఈ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించే వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నిన్ను నువ్వు మహిమపరుచుకోమని నిన్ను బ్రతిమలాడుచూ ఉన్నాం ప్రవ్వా. మరి ముఖ్యంగా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ ఫ్యామిలీ రిట్రీట్ మొదటి నుంచి చివరి వరకు మీరే నాయకుడిగా ఉండి నడిపించారు ప్రవ్వా. నాయన వాయిద్యాలు వాయించిన, ఇన్స్ట్రుమెంట్ వాయించిన బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రవ్వా. అలాగే నాయన ఆన్లైన్ పరిచర్య చేస్తున్న నాయన రవికిరణ్ గారి వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా. సహకరించిన ప్రతి ఒక్కరి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరిని నిండైన ఆత్మతో నింపి నడిపించండి. వారికి ఇచ్చిన దానిలో నుంచి ప్రవ్వా నీకు చెల్లించి ఉన్నారు. వారి హృదయాలను ప్రేరేపించినందుకు నీకు వందనాలు. వారి కుటుంబాలను, వారి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం ప్రవ్వా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన అంతటిని ఆలకిస్తూ ఉన్నందుకు నిన్ను మహిమపరుస్తూ త్వరలో రానున్న యేసు పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమిని నెరవేరును గాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మా శోధనతే కాదుష్టిని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు
నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని మహాప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ, ప్రతి కుటుంబమునకును, మన యొక్క సంఘమంతటికి సదా తోడై కాపాడి సంరక్షించబడును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మానిమీద కుమ్మరించుము దేవా, కంబర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. అందరికీ వందనాలండి. కూర్చోనండి, ఒక్క క్షణం కూర్చోనండి. మరి దేవుని నామం పేరిట మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వక వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి సెక్రటరీ గారు, ట్రెజరర్ వారి యొక్క బృందం అంతటిని బట్టి మరి ఎంతగానో వారిని ప్రోత్సహిస్తూ, అలాగే ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్ని అందరూ మరి ఈ ఫ్యామిలీ రిట్రీట్లో ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను సంఘపక్షముగా. అలాగే మరి వాయిద్యాలు వాయించిన జోసఫ్ గారి బృందమునకు, అలాగే ఆన్లైన్ చూస్తున్న రవికిరణ్ గారికి, అలాగే మాణిక్యాలరావు గారికి, ఎందుకంటే ఉదయం మరి నిన్నటి నుంచి చేస్తున్నారు, అయినా 3 గంటల దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాడు, వారికి, గోపాల్కి, అలాగే మరి మన మధ్యలోకి వచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, మన తోటి పరిచర్య చేసే గురువులకు, వారి కుటుంబాలకు, ప్రాముఖ్యంగా మీ అందరికీ దేవుని నామం పేరిట శుభములు, వందనములు తెలియపరుస్తున్నాను. మరలా మన యొక్క జీవితాలు వచ్చే సంవత్సరం రిట్రీట్లో మీ అందరి సాక్ష్యాల ద్వారా మనం ముందుకు నడుద్దాం. కాబట్టి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ మన కమిటీ వారు మన సంఘపక్షంగా ఏర్పాటు చేసిన స్నాక్స్ అండ్ టీ తీసుకుని వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. బుధవారం యథావిధిగా ప్రార్థన ఉంటుంది, శుక్రవారం ప్రార్థన ఉంటుంది, సండే యథావిధిగా ప్రార్థనలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ మీ కుటుంబాలతో ప్రార్థనలో పాల్గొవలసిందిగా మనవి చేస్తూ, ఇక్కడ ఈ ఈవెంట్లో ఎవరైతే మరి వర్క్ చేసి ఉన్నారో, ఎవరైతే పనిచేసి ఉన్నారో, ఎవరిని మర్చిపోకుండా అందరినీ గురించి మేము ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ దేవుడు మంచి కలగజేయాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. 1 and all.